మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ముఖ్యంగా ఇరిగేషన్ ఆఫీసర్ల ఫ్యూచర్ స్కెచ్, ఒక్కొక్కరు 20 నుంచి 40 ఎకరాల కొనుగోళ్లు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సైతం పెద్ద ఎత్తున మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ సమీపంలో భూముల కొనుగోలు, రాజకీయ నాయకులతో పాటు పర్చేజ్, ప్రాజెక్టులకు ప్లానింగ్ జరుగుతున్న టైంలో కొందరు, పనులు ప్రారంభమైన సమయంలో మరికొందరు. టూరిజం హబ్ గా మారతాయన్న దూరదృష్టితో ల్యాండ్ రేట్ హైక్ అవుతాయన్న ఆలోచన, అంత డబ్బు ఎలా సమకూరిందనే ప్రశ్నలు ఉత్పాదనము, నిర్మాణ సంస్థల సహకారం ఉందని జోరుగా ప్రచారము. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఘనయజ్ఞంగా మారి కలెక్షన్ కరప్షన్ కమిషన్ పద్ధతిలో నడుస్తుందో, కాళేశ్వరం, కొండపోచమ్మ రిజర్వాయర్లకు, మల్లన్న సాగర్కు సంబంధించిన రిజర్వాయర్ల నిర్మాణం 2016 నుంచి 2019 వరకు జరిగినటువంటి అవినీతిలో భాగంగా, ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పెద్ద ఎత్తున చుట్టుపక్కల ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు కట్టిన ప్రదేశాలతో పాటు ఏదైతే టూరిజం శాఖ టూరిజంకు అనుకూలంగా ఉన్నదన్న ప్రదేశాలకు సంబంధించిన చుట్టుపక్కల ఏరియాలలో వందల ఎకరాలు పెద్ద స్థాయిలో ఉన్న ఇరిగేషన్ అధికారులే కానీ, పోలీసు వ్యవస్థే కానీ, ఐఏఎస్ ఐపీఎస్ కు సంబంధించిన అధికారులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే జస్టిస్ ఘోష్ కమిషన్ ఉందో, కాళేశ్వరం విచారణకు సంబంధించి ఏదైతే జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ ప్రారంభించిందో, ఆ విచారణలో విస్తుపోయే నిజాలు, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ కు సంబంధించి చుట్టుపక్కల టూరిజం హబ్ వెలిగే క్రమంలో కొన్ని వందల వేల ఎకరాలు పెద్ద పెద్ద స్థాయిలో వీళ్లకు కొన్ని వేల కోట్ల రూపాయలతోటి ఎలా కొనుగోలు చేయడం జరిగింది. ఒక్కొక్క అధికారి 20 నుంచి 40 ఎకరాల వరకు ఎలా ఆ భూములు కొనుగోలు చేసినారో, ఆ భూములు కొనుగోలు చేయాల్సిన అవసరం వీళ్ళకి ఎక్కడి, అంత డబ్బు ఎక్కడి నుంచి సమకూర్చింది, వీరు చేసే ఉద్యోగంకు వీరికి వచ్చే జీతం ఎంత, వీరు ఇన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి చుట్టుపక్కల ఆస్తులు ఎలా కొనుగోలు చేశారనే దానికి జస్టిస్ ఘోష్ కమిషన్ విస్తుపోతుంది. దానికి సంబంధించి తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఒక్కో ఆఫీసర్కు, ఈఈ గారికి అయితే ఇంత, ఎస్సీ గారికి అయితే ఇంత, ఈఎన్సీకి అయితే ఇంత, ప్రాజెక్టు నిర్వహణ చేసే మెయింటెనెన్స్ ఇన్ఛార్జికి అయితే ఇంత, దానికి సంబంధించిన ఆ ప్రాజెక్టు పరిసర ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకునికి అయితే ఇంత, ఆ ప్రాజెక్టు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కమిషనర్కి అయితే ఇంత, ఐఏఎస్కి అయితే ఇంత, ఐపీఎస్కి అయితే ఇంత అని చెప్పి ఏదైతే నిర్మాణ సంస్థలు సబ్ కాంట్రాక్టులు తీసుకున్నారో, నిర్మాణ సంస్థలు చేపడుతున్నాయో, ఆ నిర్మాణ సంస్థలే వీరికి భూ కుంభకోణానికి సంబంధించి చుట్టుపక్కల భూములు కొనిచ్చే పద్ధతిలో క్విడ్ ప్రో క్రో లెక్క నడిచింది అని జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రాథమిక విచారణకు వచ్చింది. దానికి సంబంధించి 2016-19 కాలంలో జరిగినటువంటి భూ విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లను పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలని చెప్పి చూస్తా ఉన్నది. ఈ రకంగా చూస్తా ఉంటే ఒక్కో ప్రాజెక్టు మీద, ఏదైతే కాళేశ్వరం కథ ఖమా మిషు మీదకి సంబంధించి మల్లన్న సాగర్ అయితేనేమి, కొండపోచమ్మకి అయితేనేమి, ఒక్కో ప్రాజెక్టు వ్యయం మీద పూర్తి స్థాయిలో లబ్ధి పొందినటువంటి, ఏదైతే రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని అనుకున్న లక్ష్యంతో చేసిరో, ఇది రైతాంగం కాకుండా రాజకీయ ఒత్తిళ్లకు, అధికారులకు ఒక ఉన్నతమైన లబ్ధిదాయకం చేసే విధంగా జరుగుతూ ఉందని తెలుస్తా ఉన్నది. దీనిలో భాగంగానే ఎక్కడికక్కడ ఇరిగేషన్ అధికారులు అయితేనేమి, స్థానిక ప్రజాప్రతినిధులు అయితేనేమి, అప్పటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన అక్కడ పనిచేసే నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని, మీరు మాకేమిస్తారు, మేము మీకేమి ఇవ్వాలి అనే చందంగా అప్పటి ప్రజాప్రతినిధులు, అప్పటి అధికారులు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపదను అడ్డగోలుగా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ భూముల కొనుగోలు చేసి వారు సొంత లాభంకు ఆలోచన చేసి ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రజల సంపదను దోచుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. దీనిపై రానున్న రోజుల్లో మరింత పూర్తి విశ్లేషణ వైనాల న్యూస్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. అదేవిధంగా గీతా కార్మికులకు సేఫ్టీ కిట్స్ అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వాన్ని కూలుస్తామన్నోళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? మొన్నటిదాకా అచ్చోసిన ఆంబోతుల్లా మాట్లాడారు. వాళ్ళ పార్టీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళే లెక్క పెట్టుకోవాల్సింది. అభివృద్ధిని చేసి ఎమ్మెల్యేలు మా పార్టీలోకి చేరుతున్నారు. న్యూయార్క్ కు దీటుగా మహేశ్వరాన్ని అభివృద్ధి చేస్తాం, రాచకొండలో మరో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తాం, వన మహోత్సవంలో ఈత తాటి చెట్లకు ప్రాధాన్యం ఇస్తాం, కాటమయ్య రక్షణ కవచం ప్రారంభంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
అయిపోయింది కూలిపోయింది అన్నోడు ఏడున్నాడు, రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు, ఎవరు ఉన్నారు ఎవరు పోయారని. నగరాన్ని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు. తెలంగాణను బాగు చేసుకోవాలని వారు ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు. ప్రభుత్వాన్ని పడగొడదామని ఇద్దరు అచ్చోసిన ఆంబోతుల్లాగా మైసమ్మ పోతుల్లాగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ బీజేపీ పడగొడదామంటే ఎమ్మెల్యేలు ముందుకొచ్చి సర్కారును నిలబెడుతున్నారు. 3 నెలలు 6 నెలలు కాదు 10 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యేలు చెబుతూ అండగా నిలబడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఏదైతే తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రజల తేజ ప్రజల కోసం ప్రజలే ఏర్పరచుకున్నటువంటి తెలంగాణ ప్రజా ప్రభుత్వాన్ని గెలిచిన 3 నెలలు కాకముందే ఎవరైతే కేటీఆర్, హరీష్, కేసీఆర్ అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వం 3 నెలలు ఉండదు 6 నెలలు ఉండదు పడిపోతుంది, ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని మాట్లాడిరో వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిన్న ఏదైతే కాటమయ్య రక్షణ కవచం పేరుతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గౌడ సోదరులందరికీ ఏదైతే ఈత తాటి చెట్లు ఎక్కే క్రమంలో జరుగుతున్న ప్రమాదాలను నివారించడం కోసం వాళ్ళకిచ్చే మోకులతో పాటుగా సేఫ్టీ కిట్స్ ను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కాటమయ్య సేఫ్టీ కిట్స్ పంపిణీలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఆ కార్యక్రమంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దానిలో భాగంగానే మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు మాతో సగం మంది కచ్చిలో ఉన్నారని అచ్చోసిన ఆంబోతుల్లాగా మాట్లాడినటువంటి విపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఇవాళ ఆత్మ పరిశీలన చేసుకుని మీ పార్టీలో ఎంతమంది ఉన్నారు, రోజుకి ఎంతమంది ఉన్నారు అని లెక్క పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఫామ్ హౌస్ లెక్క పండుకునే పరిస్థితి వచ్చింది. మీరు ప్రభుత్వాన్ని కూల్చుతామంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజా ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రభుత్వంతో సమన్వయంతో ప్రభుత్వ పార్టీలోకి మా పార్టీలోకి వచ్చి వారి ప్రాంతాలను అభివృద్ధి చేసుకునే విధంగా నడుస్తా ఉన్నది. ఇప్పటికైనా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి వారికి హితవు పలకడం జరిగింది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఏదైతే ఈ నెల 18వ తారీఖు నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ అవుతా ఉన్నాయో ఇందులో భాగంగానే ఇప్పటికే 2 లక్షల మంది నిరుద్యోగులు హాల్ టికెట్లు తీసుకొని ఏదైతే రాత పరీక్షకు సిద్ధమయ్యారో ఇందులో జరుగుతున్న పరిణామాలలో కొంతమంది ధర్నాలు చేయడం, రాస్తారోకలు చేయడం, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియా ప్రచారం జరుగుతూ ఉంది. నేను మరొక్క మారు వారికి ప్రజాప్రభుత్వం తరపున కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం తరపున మరొక మారు విజ్ఞప్తి చేస్తున్నామంటూ బట్టి విక్రమార్క గారు ఏం చెప్తున్నారంటే గతంలోనే 2 సంవత్సరాల క్రితమే 1:50 రేషియో తోటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తోటి మనం ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసే ముందే దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ సుప్రీంకోర్టుకు మనం హాజరుపరచడం జరిగింది. సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే 1:50 రేషియో తోటి ప్రిలిమినరీ ఎగ్జామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే దాదాపుగా 11,062 ఉద్యోగాలు నోటిఫికేషన్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 5,600 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తే మేము రాగానే వాటిని 11,000 ఉద్యోగ నోటిఫికేషన్లకు పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి కోర్టు చిక్కులన్నీ అడ్డంకులన్నీ తొలగించి దాదాపుగా 2 లక్షల మంది నిరుద్యోగులు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. దాంట్లో 1:50 రేషియో తోటి మాత్రమే చేయాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తో ప్రకారంగా మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తా ఉన్నాం. దయచేసి నిరుద్యోగులు ఆందోళన చెందద్దు. నిరుద్యోగులు మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనడంలో తప్పు లేదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతోటే ప్రజాప్రభుత్వం పనిచేస్తా ఉంది. కానీ అయినప్పటికీ కొంతమంది ఏదైతే విపత్కర పరిస్థితిని సృష్టించి నిరుద్యోగుల మధ్య విద్వేషాలు సృష్టించి ప్రభుత్వంపై బదనాం చేయాలని ఆలోచన చేస్తున్నారు. అందుకు సంబంధించి మరొక 5,000 పోస్టులను మరొక 5,000 డిఎస్సి పోస్టులను త్వరలోనే ప్రస్తుతం ఉన్న డిఎస్సిని వాయిదా వేయకుండా ప్రస్తుతం ఉన్న 11,062 పోస్టులను పూర్తి స్థాయిలో చేస్తూ ఏదైతే నిరుద్యోగులు ఇంకా బాధలో ఉన్నారో వారికి సంబంధించి మరొక 3 నెలల కాలంలోనే మరొక 100 రోజుల కాలంలోనే మరో 5,000 డిఎస్సిని వేస్తామని ప్రభుత్వం తరపున బట్టి విక్రమార్క గారు ఏదైతే ప్రభుత్వం తరపున చెప్పడం జరిగింది, బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి 5,000-6,000 పోస్టులు భర్తీ చేస్తాం. ప్రస్తుత డిఎస్టీని వాయిదా వేయం. పోస్ట్ పోన్ చేస్తే రిక్రూట్మెంట్ కు ఆలస్యం. నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జాబ్ క్యాలెండర్ వేగవంతం. ఏదైతే నిరుద్యోగ నియామకాలు అందజేశామని చెప్పారో 11,000 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయబోతున్నాం అంటుండ్రో గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సి పరీక్షలు నిర్వహించకుండా ఉద్యోగులను గాలికి వదిలేసి ఎవరైతే వాళ్ళు విమర్శించారో వారికి చంపపెట్టుగా ఈ సంవత్సరం సెప్టెంబర్ లోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి 1,75,522 లక్షల మంది అప్లై చేసుకున్నారు. తమ ప్రభుత్వం రాగానే 11,000 మందికి దాదాపుగా 11,000 ఉద్యోగాలు ఇచ్చే క్రమాన్ని పూర్తి స్థాయిలో వేగవంతం చేస్తా ఉన్నది. మరో 2,05,000 హాల్ టికెట్లు డౌన్లోడ్ ఇప్పటికే చేసుకున్నారు. కాబట్టి 18 ఆగస్టు నుంచి
5 వరకు డిఎస్సి పరీక్షలు యథాతథంగా నిర్వహించి ఏదైతే ఇంకా కొంతమంది మేము డిఎస్సికి మేము అప్లై చేసుకోలేదు, పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదంటున్నారో వారికి కూడా మరో అవకాశంగా ఈ సంవత్సరం డిసెంబర్ లోపల మరొక 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తామని, నిరుద్యోగులు ఎవరు ఆందోళన చెందొద్దని, ఈ ప్రభుత్వం ఉన్నదే నిరుద్యోగుల కోసం అని చెప్పి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రభుత్వం తరఫున వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ఎస్డిఏ పరీక్షలు, సుందిళ్లలో నత్తనడకన పనులు, మేడిగడ్డ ప్రాజెక్టులో వరద ప్రభావంతో నిలిచిన వర్క్. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలక భూమిక పోషించే మేడిగడ్డ బ్యారేజీ వద్ద పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం 2.47 కోట్లు కేటాయించింది. బ్యారేజీలో 7వ బ్లాక్ లో పిల్లర్లు కుంగుబాటు కావడంతో వాటిని సవరించేందుకు అవసరమైన చర్యలు ఇంజనీరింగ్ నిపుణులు స్పెషల్ ఎఫెక్ట్స్ చేసి మేడిగడ్డ రూపాలను గుర్తించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఓకే, ఏదైతే సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ ఈ 3 ప్రాజెక్టుల డిజైన్ జరిగిందో, ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి ఎందుకు పిల్లర్లు కుంగుపడ్డాయి, ఎందుకు పిల్లర్ల కింది నుంచి నీరు ప్రవహిస్తుంది, ఎందుకు బుంగపడ్డది, ఆఫ్రాన్ కు సంబంధించి కింది నుంచి వాటర్, ఆఫ్రాన్ పై నుంచి వెళ్లాల్సిన వాటర్ ఆఫ్రాన్ కింది నుంచి వెళ్ళి ఎందుకు ఇసుక మీటర్లు తంతున్నాయి అన్న దానికి సంబంధించి ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే నివేదికలో పేర్కొందో దానికి సంబంధించి అనుగుణంగా దానిపై చర్యలు తీసుకునేందుకు ప్రాథమిక పరీక్షలు జరపనీకి 2.5 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అందులో భాగంగానే ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి 42 ప్రదేశాల్లో శాంపిల్స్ తీసుకోవాలి. ఎన్ని మీటర్ల లోతున ఇసుక ఉంది, దాని కింద రాతి కట్టడం ఉందా, దాని కింద బొగ్గు నిల్వలు ఉన్నాయా, లేకపోతే దాని కింద బూడిది నిల్వలు ఉన్నాయా, లేకుంటే దాని కింద మట్టికి సంబంధించి లూజ్ మట్టి ఉందా, గట్టి ధనం ఉందా అని చర్యలు చేసి తద్వారా వాటికి అవసరమైన ఏ విధంగా స్పిల్ వే వేయాలి, లేకపోతే దానికి సంబంధించిన ఆఫ్రాన్ కు సంబంధించి ఏ రకంగా చేయాలి, కింద బుంగపడడానికి గల కారణాలను తెలుసుకోమని చెప్పి 42 ప్రదేశాల్లో ఏదైతే చెయ్యాలి, 42 ప్రదేశాల్లో టెస్టులు చేయాలని నిర్ణయించారో దానికి సంబంధించి 33 ప్రదేశాల్లో టెస్టులు చేయడం జరిగింది. 33 ప్రదేశాల్లో టెస్టులు చేసిన తర్వాత ఏం తెలిసిరంటే 13 మీటర్ల మేర ఏదైతే ప్రాజెక్టు బాటం నుంచి కింది బాటం నుంచి 13 మీటర్ల మేర ఇసుక నిల్వలు ఉన్నాయని, ఆ తర్వాత భూమికి సంబంధించి రాతి పలక లేదు అని ఒక సాధారణ భూమి మాదిరిగానే ఉంది, రాతి పలక గట్టి కట్టడం లేదు అని ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఇందుకు సంబంధించి ఏదైతే 28 మీటర్ల వరకు 13 మీటర్ల వరకు ఇసుక తిన్నెలు ఉన్నప్పటికీ కూడా 28 మీటర్ల వరకు ఏదైతే లోతుగా డ్రిల్లింగ్ చేస్తూ దానికి సంబంధించి చేయడం జరిగింది. ఏదైతే సుందిళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పనులు జరగడం లేదు, అన్నారంలో పనులు పర్వాలేదు అనిపించినప్పటికీ మేడిగడ్డకు సంబంధించి పనులు కూడా పూర్తిగా జరగడం లేదు. ఇంకొక 8 రోజుల వరకు కనుక ఈ కార్యక్రమాలు జరిగినట్లయితే, వాతావరణం అనుకూలించి జరిగినట్లయితే అన్నారం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసే సామర్థ్యం వస్తుందని, కానీ ఏదైతే మేడిగడ్డకు సంబంధించిన పనులు పూర్తిగా కావడానికి మాత్రం టైం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలపడం జరుగుతుంది. సరే, అన్నారం వరకు నీటి నిల్వ సామర్థ్యాన్ని ఉంచినప్పటికీ కొద్దిమేర రాష్ట్ర ప్రయోజనాలకు మేలు జరిగే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది రైతులకు కొద్దిగా మేలు కలిగే అంశంగా చెప్పదలుచుకున్నాం. మహేశ్వరంలో కొత్త సిటీ, న్యూయార్క్ తో పోటీ పడేలా నిర్మిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. పర్యాటక కేంద్రంగా రాచకొండ గుట్టలు, కుల వృత్తులను కాపాడతాం. హయత్ నగర్ దాకా మెట్రో, ఫార్మా భూముల్లో వర్సిటీలు, పరిశ్రమలు, పౌరుషం పోరాటానికి మారుపేరు గౌడన్నలు. వాళ్ళకి ఎక్స్గ్రేషియా బకాయిలు 790 కోట్ల రూపాయలు విడుదల చేస్తాం. సర్కార్ జాగాల్లో ఈత తాటి చెట్లను పెంచుతాం. బలహీన వర్గాలుగా పాలకులుగా మారాలంటే చదివే ఆయుధం కదా. బీఆర్ఎస్ సర్కార్ తెచ్చింది ఇచ్చింది డ్రగ్స్, గంజాయి, అప్పులే. కాంగ్రెస్ పని అయిపోయిందన్న వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏమైంది? ప్రభుత్వాన్ని పడగొడతామని అంటే వాళ్ళంటే నిలబెడతామని ఎమ్మెల్యేలు వస్తున్నారని వాక్య. ఏదైతే మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే హైదరాబాద్ ను ఆనుకొని ఉన్న మహేశ్వరం నియోజకవర్గాన్ని హైదరాబాద్ కు దీటుగా ఒక కొత్త సిటీగా, నిర్మాణ సంస్థగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. మహేశ్వరం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అధునాతన హంగులతో నిర్మిస్తామని చెప్పి నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడున్న మెట్రోను హయత్ నగర్ దాకా మెట్రో సేవలను పూర్తి స్థాయిలో పరిరక్షిస్తామని, తద్వారా మహేశ్వరంకు కనెక్టివిటీ పెరుగుతుందని, మహేశ్వరం సిటీని కూడా పూర్తి స్థాయిలో అధునాతన హంగులతో నిర్మిస్తామని చెప్పడం జరిగింది. ఎవరైతే ఎమ్మెల్యేలను, ఎవరైతే ప్రభుత్వాన్ని పడగొడతామని అన్నారో వారి నిర్ణయానికి ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడం కోసం మా చింతకు వస్తున్నారని, ఎవరు తప్పుడు మాటలు మాట్లాడినా ఇవాళ ప్రజలు తెలివితో ఉన్నారని, ఈ ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్నారని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇంకపోతే
మరో ప్రధాన అంశం ఆ, ఏంది? సుప్రీంకోర్టుకు కేసీఆర్ విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని పిటిషన్. సిజేఐ బెంచ్ నేతృత్వంలో నేడు విచారణ. ఇప్పటికే పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు. విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ ను రద్దు చేయాలని బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని సోమవారం చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ బేబీ పార్తా వాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన విచారణ అవే ఆరోపణలతో గత బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్న జ్యుడిషియల్ కమిషన్ ను విచారించాలని తెలిసింది. కేసీఆర్ మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఇవాళ సుప్రీంకోర్టుకు సంబంధించిన ముగ్గురు జడ్జీలతో కూడినటువంటి ధర్మాసనం ఇవాళ దానిపై విచారణ స్వీకరించింది. ఇవాళ దాని మీద విచారణ, ఆ తదుపరి తీర్పు ఉంటుంది. అసలు కేసీఆర్ సుప్రీంకోర్టులో ఎందుకు ఎక్కాడు, దానికి సంబంధించి ఏం జరిగిందంటే, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్కు సంబంధించి విద్యుత్ కొనుగోళ్లకు ఛత్తీస్గఢ్ అయితేనేమి ఇంకా ఇతరత్ర రాష్ట్రాల నుంచి దేశంలో నుంచి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి డిస్కంలకు సంబంధించి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన డిస్కంలు పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయినాయి. దాదాపుగా బీఆర్ఎస్ పాలనలో 80,000 కోట్ల రూపాయల డబ్బులను విద్యుత్ డిస్కంలకు తెలంగాణ ప్రభుత్వం, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాటికి బాకీగా నిల్చున్నది. 80,000 కోట్ల రూపాయల నష్టాలతోటి విద్యుత్ డిస్కంలు నడుస్తా ఉన్నాయి. అసలు ఏం జరిగింది విద్యుత్ మీద అని తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏదైతే అసెంబ్లీ లావాదేవీల్లో విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించి ఒక సిట్ను ఏర్పాటు చేయాలని, దమ్ముంటే వేసుకో, దమ్ముంటే చూసుకో అని ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దమ్ముంటే చూడమన్నారో దానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు నిజానిజాలు తెలియాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం ఒక సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్కు సంబంధించి ఏం జరిగిందంటే, ఆ సిట్కు సంబంధించి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చి మీరు విచారణకు హాజరు కండి అని చెప్పి బహిరంగంగా ఒక ప్రకటన చేసింది. చేసిన తర్వాత కేసీఆర్ ఏం చెప్పినట్టే, అప్పటి వరకు మీరు విచారణ అయ్యండి, విచారణ మేము సిద్ధం, మేము వచ్చి చెప్తాం, మేము ప్రజల కోసం చేసినాం, మేము ప్రజా ప్రభుత్వం అని చెప్పినటువంటి కేసీఆర్ ఒక్కసారిగా తన మాటను మార్చి, మీరు నన్ను విచారణకు రమ్మంటారా, నేను విచారణకు రావాలా, నన్ను విచారణకు రమ్మని మీరు బయట బహిరంగంగా చెప్తారా, ఈ విచారణ అంతా తప్పు, ఈ కమిషనే తప్పు, విచారణ పిలిస్తే నన్ను సీక్రెట్ గా పిలవాలి, అసలు నాకు నోటీస్ ఇవ్వద్దు, ఏదో ఫోన్ ద్వారానో సీక్రెట్ గా నా దగ్గరకు వచ్చి చెప్పాలి, కానీ విచారణ పిలుస్తారా అని చెప్పి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. గౌరవ హైకోర్టు ఏం చెప్పిందంటే, విచారణ చేసేదే నాయన బహిరంగ విచారణ రా నాయన, బహిరంగ విచారణ చేసేటప్పుడు బహిరంగ ప్రకటన చేయకపోతే సాటికొచ్చి నీతో ఏం లావాదేవీలు చేస్తారు, నువ్వు నిజంగానే శుద్ధపూసవైతే ఆ విచారణకు అటెండ్ అయిన తర్వాత ఆ విచారణలో నీ వంతు పాత్ర ఏంది, నువ్వు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసినా అంటున్నావు కదా, దానికి సంబంధించిన నీ వాదనను వినిపించి నువ్వు శుద్ధపూసవైతే విచారణకు అటెండ్ అయి విచారణలో జరిగిన నిజానిజాలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశావో ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత నీపైన కూడా ఉంది, నువ్వు విచారణకు హాజరుగా అని చెప్పి కమిషన్ కు ఏదైతే కేసీఆర్ కు కమిషన్ అటెండ్ కమ్మని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కేసీఆర్ ఇంకా హాజరు కాలేదు. కాకపోయినప్పటికి కూడా కమిషన్ ఏం చేసిందంటే మరొక అవకాశం ఇచ్చి ఈ నెల 30వ తారీఖు వరకైనా మీరు వీలు చూసుకొని రండి, విచారణను తప్పు పట్టాల్సిన అవసరం లేదు, మీరు వచ్చి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు మాతో షేర్ చేయండి అని చెప్పి మరొక నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చిన తర్వాత సేమ్ కాంటెంట్ తోటి అదే ఆలోచనతోటి నన్ను విచారణకు పిలుస్తారా, నేను వచ్చి సమాధానం చెప్పాలనా, నేను వచ్చి జస్టిస్ ముందర కూర్చోవాలనా, నేను పోనిదంతా తూచ్ అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టుకు మెట్లెక్కడం జరిగింది. ఇలా జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ముగ్గురు జడ్జిలతో ధర్మాసనం ఇవాళ దానికి స్వీకరించింది. నాకు తెలిసి ఇవాటి స్వీకరణలో కూడా ఇవాటి జడ్జిమెంట్ లో కూడా మీరు బహిరంగ విచారణకు రావాల్సిందే, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఏం జరిగిందో చెప్పాల్సిందే. 80,000 కోట్ల రూపాయలు డిస్కంల మీద వేస్తే 80,000 కోట్ల రూపాయల ప్రజాధనం ఎటెళ్ళిందో కాకి లెక్కలు చెప్పకుండా మీ దగ్గర ఉన్న సమాధానం చెప్పాల్సిందే. మీరు ఈరోజు తాత్కాలికంగా కోర్టుల పేరుతోటో విచారణ పేరుతోటో మీరు తప్పించుకున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో 80,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలో జరిగిన గోల్మాలకు సంబంధించి మీరు సమాధానం చెప్పకపోతే, మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే దాంట్లో ప్రధాన ముద్దాయిగా మీరే అవుతారు. కాబట్టి
మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వం వేసిన కమిషన్ ముందు మీరు హాజరు కావాల్సిందిగా ఈ న్యూస్ ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతాం. పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ త్వరలో గ్రామ సభలు, అందులోనే లబ్ధిదారుల సెలక్షన్. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిజమైన అర్హులను ఎంపిక చేసి వారికే ఇండ్లు శాంక్షన్ చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా త్వరలో గ్రామ సభలు నిర్వహించి అందులోనే లబ్ధిదారుల ఎంపిక చేయనుంది. ఇప్పటికే ఇండ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 68 లక్షల మంది అప్లై చేసుకోగా త్వరలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎమ్మెల్యేలను సంప్రదించి లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వనున్నారు. తొలి దశలో సొంత జాగా ఉన్న వారికి ఇల్లు ఇవ్వనున్నారు. రెండో దశలో జాగా లేని వారికి ఇంటి స్థలం కోసం ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఈ స్కీమ్ అమలు బాధ్యతను నోడల్ ఏజెన్సీగా కార్పొరేషన్ కు అప్పగించింది. 3,500 ఇండ్ల చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి 3,000 కోట్లతో లోన్ తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 3,000 కోట్లతో అర్బన్ రూరల్ లో కలిపి 95,235 ఇండ్లను నిర్మించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తా ఉంది. ఏ విధంగానైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ స్కీమ్ కు సంబంధించి నెల 8, 9, 10వ తేదీలో అధికార బృందాలను తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో 3 రోజులు పర్యటించాయి. 3 రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఇండ్ల స్కీమ్ పై హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ కు అధికారులు రిపోర్ట్ అందజేశారు. రాష్ట్ర బడ్జెట్ లో 22.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకొని మొదటి దశలో ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 4,16,500 ఇండ్లు, రిజర్వ్ కోటా కింద 33,500 ఇండ్లు నిర్మించాలని నిర్ణయం చేసుకున్నారు. అవసరమైన 22,500 కోట్లను బడ్జెట్ లో కేటాయించాలని డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టిని కోరారు. 10 ఏళ్లలో సొంత ఇంటి జాగా ఉన్న వారికి అందని ద్రాక్షల ఇంట్లో నిర్మాణం జరిగిందని, కేంద్రం నుంచి నిధులు, రాష్ట్రంలో నిర్మించిన ఇండ్లకు కేంద్రం నుంచి నిధులు కూడా అందనున్నాయి. గత 10 ఏళ్లు పీఎం ఆవాస్ యోజన డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కు సంబంధించిన గైడ్ లైన్స్ వేర్వేరుగా ఉండటంతో కేంద్రం నుంచి నిధులు రాలేదు. ఇప్పుడు ఆ రూల్స్ ను రాష్ట్ర ప్రభుత్వం మార్చేసింది. కేంద్రానికి అనుగుణంగా PMYకి సంబంధించి తెలంగాణకు తక్కువ దశలో ఇండ్లు మంజూరయ్యాయని మోదీకి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ఏదైతే ఈ PMY స్కీమ్ కు సంబంధించి 3 కోట్ల గృహాలను లక్ష్యంగా ఎన్నుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. కాబట్టి అందులో దాదాపుగా 25 లక్షల ఇండ్లను తెలంగాణ ప్రాంతానికి కూడా ఇయ్యాలని, ఇందిరమ్మ ఇండ్లకు ఘన చరిత్ర ఉందని, దీనికి సంబంధించి వీకర్ సెక్షన్ లో హౌసింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసి ఈ స్కీమ్ ను ద్వారా కోట్ల మందికి ఇండ్లు నిర్మించుకున్నారు. గతంలో ఎప్పుడెప్పుడా సొంత ఇంటి కలను పూర్తి స్థాయిలో చేసుకోవాలని ఈ రాష్ట్రంలోని ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారో సొంత ఇల్లు నిర్మాణాన్ని ప్రభుత్వాలు అందరి ద్రాక్షగా మార్చి గత 10 సంవత్సరాల కాలంలో అందరి ద్రాక్షగా మార్చారు. కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఇందిరాగాంధీ స్ఫూర్తితోటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిర్రో ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో అల్లుడేస్తే ఏడుండాలి, బొర్లాస్తే ఏడుండాలి, బర్లాస్తే ఏడుండాలి అని చెప్పి మాట్లాడి మాయ మాటలతో మోసం చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పి ఒక్క లబ్ధిదారుని కూడా ఏ ఒక్క ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో ఇండ్ల నిర్మాణం చేయకుండా అందరి ద్రాక్షగా ఏదైతే చూపించి ప్రజల మనసును పూర్తి స్థాయిలో ప్రజల కోరికను నాశనం చేసిర్రో ఆ విధంగా కాకుండా వీకర్ సెక్షన్ కి ఏ విధంగానైతే లబ్ధి చేస్తుందో ఆ విధంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభలలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక్కో కాన్సెన్సీకి సంబంధించి 3,500 ఇండ్లను, అంటే దాదాపుగా ఒక్కో కాన్సెన్సీకి సంబంధించి 3,500 ఇండ్లను, అంటే ఈ ఒక్క పర్యాయంలోనే దాదాపుగా 4,20,000 ఇండ్లను నిర్మించాలని ఆలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా రిజర్వ్ కోటా కింద ఇంకా ఒకవేళ రిజర్వ్డ్గా సరిపోకపోతే మరో 40,000 ఇండ్లను రిజర్వ్డ్ కోటా కింద వచ్చి దాదాపుగా 4,50,000 ఇండ్లను తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రతి కుటుంబం, మధ్య బీద తరగతి కుటుంబం ఏదైతే ఇల్లు కట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఉందో వారికి కేటాయించాలని, అందుకు సంబంధించి 8, 9, 10వ తారీఖు నాడు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు ఈ రాష్ట్రానికి సంబంధించిన నిపుణుల బృందం వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఇండ్ల కార్యక్రమాలను పరిశీలన చేయడం జరిగింది. 22,500 కోట్ల రూపాయల బడ్జెట్ ను రాబోయే 24 తారీఖు, 25 తారీఖు నాడు ఏదైతే సమావేశపరుస్తా ఉన్నదో ప్రజా ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో 22,500 కోట్ల రూపాయలు దాదాపుగా ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉంది. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు అన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ ఇండ్లకు సంబంధించి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉండి
ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి మేనిఫెస్టో కమిటీలో ప్రధాన అధ్యాయంగా, ప్రధాన సూత్రపాయంగా, ప్రధాన లక్ష్యంగా మొదటి వరుసలో చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే గతంలో కూడా మంత్రి నియోజకవర్గానికి సంబంధించి 40,000 ఇందిరమ్మ ఇల్లు తీసుకొచ్చిన ఘనత వారికి ఉంది. దాదాపుగా ఇప్పుడు కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అనే లక్ష్యాలను నిర్దేశించుకొని ఈ రాష్ట్రంలో నిరుపేదలైన ప్రతి ఒక్కరికి ఇండ్ల నిర్మాణం చేసే విధంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. దానికి మొదటి దఫాగా అడుగులు పడతా ఉన్నాయి. మనమందరం ఈ ప్రజాప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత మాదే అని చెప్పి ప్రజాప్రభుత్వం చెప్పడం జరుగుతూ ఉన్నది. లోకల్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారి పర్యటనలు మంత్రిని నియోజకవర్గంలో ఉన్నాయి. దానికి భాగంగానే ఈరోజు ఏదైతే హనంకొండలో రైతు భరోసాకు సంబంధించిన కార్యక్రమంలో మంత్రి బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారితో పాటుగా శ్రీధర్ బాబు గారు అట్టి కార్యక్రమంలో 10 గంటలకు పాల్గొని, ఆ తరువాత ఏదైతే ఉదయం ఇవాళ పొద్దున 11 గంటలకు మంతని నియోజకవర్గానికి సంబంధించిన మంతనికి సంబంధించి అమృత్ 2 పార్ట్ ఏదైతే ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పల్లెల్లో మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మంతిని హెడ్ క్వార్టర్ కు సంబంధించి మంతిలో ఉన్న నీటి సమస్యను దాదాపుగా పూర్తి స్థాయిలో నివారించగలగడం కోసం 8 లక్షల క్యూసెక్కుల వాటర్ నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని దాదాపుగా 12 కోట్ల రూపాయలతోటి, అదేవిధంగా 25 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. దాంతో పాటుగా ఏదైతే మున్సిపాలిటీలో నిర్వహించేటువంటి వన మహోత్సవం కార్యక్రమం, మొన్ననే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మంత్రి హెడ్ క్వార్టర్ కు సంబంధించి మంత్రి నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్కరూ భావితరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించాలని వన మహోత్సవం కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా రత్నాపూర్ గ్రామంలో సింగరేణికి సంబంధించి వారు ఏదైతే కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 4.16 కోట్ల రూపాయలతోటి నిర్మించినటువంటి సబ్ స్టేషన్ ను ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే రైతాంగ సమస్యలకు కానీ, ఏదైతే ప్రజల జీవన శైలికి సంబంధించిన సబ్ స్టేషన్ కు సంబంధించి 4.16 కోట్లతోటి అత్యధిక నిధులు వెచ్చించి నిర్మిస్తున్నటువంటి సబ్ స్టేషన్ కార్యాలయాన్ని, అదే విధంగా కస్తూరిబా గాంధీ కాలేజీ సంబంధించి కస్తూరిబా కళాశాల సెన్నరి కాలనీలో ఏదైతే కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేయదలుచుకున్నారో దానికి సంబంధించి రామగిరి పాఠశాల భవనానికి సంబంధించి ప్రారంభానికి సంబంధించి మంత్రి గారు పర్యటన ఉన్నది. అదే విధంగా కమాన్పూర్ మండలంలో కూడా పలు కుటుంబాలను పరామర్శించే కార్యక్రమంలో మంత్రి గారు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కోరనైంది. అదేవిధంగా మంతని నియోజకవర్గానికి సంబంధించి కాటారం మండలానికి సంబంధించి కొత్తపల్లి గ్రామానికి సంబంధించి కందుల శివగోదమ్మ, ఆమె నిమ్స్ ఆసుపత్రిలో ఏదైతే కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతుందో ఆమెకు 2.5 లక్షల రూపాయల ఎల్ఓసి మంత్రి గారి నుంచి ఎల్ఓసి మంజూరు చేయడం జరిగింది. దానికి వారు కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు. అదే విధంగా ఇంకపోతే ఏదైతే భూపల్లి జ్యోతి కమాన్పూర్ మండల గ్రామ పంచాయతీకి చెంది దాసరిపల్లె గ్రామానికి సంబంధించిన భూపల్లి జ్యోతికి భారత నారీ శక్తి అవార్డును ప్రదానం చేశారు. ఆమె వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నందుకు గాను ఆమెకు ఏదైతే భారతీయ నారీ శక్తి అవార్డును ప్రదానం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.